ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో దేవుని వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను అత్యధికముగా ప్రేమించి తన యొక్క కరుణా వాత్సల్యత చేత, తన యొక్క మహా గొప్ప కనికరం కృప చేత ఈ నూతనమైనటువంటి దినములోనికి ప్రభు మనల్ని నడిపించారు. గడిచిన దినమంతయు ఆయన కృపారేఖల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం కూడా మరలా దేవుని కృపను మనము రుచి చూచినట్లు, దేవుని ప్రేమను మనము తెలుసుకున్నట్లు, ఆయనకు కృతజ్ఞులముగాను ఆయనకి ఇష్టలముగాను మనం జీవించి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుట కొరకు ప్రభు ప్రేమతో తన కనికరముతో ప్రభు మనకి దినాన్ని ఇచ్చారు. కాబట్టి ఒకసారి చేతులైతే దేవుని కృప కొరకు ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినము కొరకై చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను ఆయన చిత్తము చేస్తూ ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిదే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము, సామెతల పుస్తకము 2వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనము గమనించినప్పుడు మనకి దేవుడట యథార్థవంతులకు ఒక కేడముగాను, యథార్థ మార్గమున యుక్త మార్గమున నడుచుకునేటువంటి వారిని దేవుడు వర్ధిల్లింపచేసేటువంటి వారినిగా, ఆశీర్వదించేటువంటి దేవుడిగా, వారిని దేవుడు అభివృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. యథార్థముగా నీతి కలిగినటువంటి మనసుతో దేవుని దగ్గర ఒక వ్యక్తి నడుచుకున్నప్పుడట దేవుడు అతన్ని వర్ధిల్లింపచేస్తాడట. దేవుడు అతనికి ఒక కేడెమ్మగా ఉంటాడట. దేవుడు అతన్ని కాపాడువానిగా ఉంటాడని లేఖన భాగంలో మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా యథార్థమైనటువంటి మార్గంలో మనం నడుచుకున్న వాళ్ళముగా మనం ఉండాలి. యథార్థమైనటువంటి మార్గంలో మనం దేవుని దగ్గర నడుచుకునేటప్పుడే ప్రభు దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం. ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం. ప్రభు యొక్క వాత్సల్యతను మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని కృపకు, దేవుని కనికరానికి ఎందుకు దూరం అవుతారో అనగా యథార్థత వాళ్ళు లేకపోవటం మూలముగా, యథార్థమైన మనస్సు, దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా నడుచుకునలేకపోవటం మూలముగా, దేవుని దగ్గర మందిరములో ఒకలాగా, దైవజనుల దగ్గర ఒకలాగా, లోకములోనికి వెళ్ళి, గృహములోనికి వెళ్ళి, లేకపోతే ఉద్యోగముల దగ్గరికి వెళ్ళి వేరొకలాగా వారు ప్రవర్తించటం మూలముగా ఈ యథార్థత లేనటువంటి ఒక మోసకరమైనటువంటి అనుభవాలతో వారు కనబడటం మూలముగా దేవుని కృపకు వారు దూరం అవుతూ ఉంటారు. దేవుని కనికరమునకు దూరం అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదమునకు దూరం అయిపోతూ ఉంటారు. ప్రియులారా, మనము వర్ధిల్లించబడాలి అనంటే, వర్ధిల్ల చేయబడాలి అనంటే, నీవు చేసే ఉద్యోగంలో కావచ్చు, దేవుని దగ్గర కావచ్చు, ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను ప్రభు మనల్ని ఆశీర్వదించాలి అనంటే యథార్థమైన మార్గంలో మనం నడుచుకోవాలట. యథార్థమైనటువంటి మార్గంలో మనం నడుచుకునేటప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపచేస్తాడు. ఆయనే మనకు వచ్చేటువంటి శోధనలలో, శ్రమలలో మనకు ఒక కేడముగా, మనలను కాపాడేటువంటి ఒక కేడముగా ఉండి ప్రభు మనలను ఆశీర్వదిస్తాడట. దైవనామానికి మహిమ కలుగునుగాక. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఆశీర్వాదమును పొందుకొనటానికో, లేకపోతే మనుషుల మెప్పును పొందుకొనటానికో, లోకంలో ఏదో ఒక పేరును సంపాదించుకునటానికో మోసకరమైనటువంటి మార్గములలో ఈరోజు నడిచేటువంటి అనేక మందిని ఈ రోజుల్లో మనం చూడగలుగుతాం. మనుషుల దగ్గర కావచ్చు, దైవజనుల దగ్గర కావచ్చు, మోసముతో నడుచుకొని వారి దగ్గర పేరు సంపాదించుకున్నట్టు కొరకు, మంచి సంపాదించుకున్నట్టు కొరకు నడుచుకునేటువంటి జనులు ఈరోజున అధికంగా కనబడుతున్నారు. దేవుడు అంటున్నాడు కదా, యథార్థముగా నడుచుకునేటువంటి వారికి దేవుడు ఒక కేడముగా ఉంటాడట.
యుక్త మార్గమున తప్పక నడుచుకునేటువంటి వారికి, యుక్త మార్గమున జ్ఞానము కలిగి యుక్త మార్గమున మనం నడుచుకునగలిగితే ప్రభు మనల్ని ఆశీర్వదించగలుగుతారు, ప్రభు మనల్ని దీవించగలుగుతారు. యథార్థ మార్గంలో నడిచినప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. యథార్థ మార్గంలో నడిచినప్పుడు ప్రభువే మనల్ని వర్ధిలింప చేయగలుగుతాడు. అది ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని దగ్గర మనం యథార్థమైన మనసుతో మనం లోకంలో నడుచుకునేటప్పుడు ప్రభు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. చాలామంది ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, లేకపోతే ఎత్తైన స్థాయికి ఎదగటానికో మోసకరమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రిబ్కాను గురించి మనము చదువుతాము కదా. ఈ యాకోబుకు ఆశీర్వాదం రావాలని తనకి చిన్న కుమారుడైనటువంటి యాకోబునకు తండ్రి దగ్గర నుంచి ఒక మంచి ఆశీర్వాదం రావాలని ఈమె తన కుమారునికి మోసము నేర్పించి మోసకరమైన మార్గములు ఆమె పంపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకొనగలుగుతాం. యాకోబు నాకు మోసము నేర్పించింది. ఆశీర్వాదం పొందటానికి తన తండ్రిని మోసగించమని చెప్పి పంపించింది. ఆశీర్వాదమును సంపాదించుకునటానికి, వర్ధిల్ల చేయబడటానికి, నీవు దీవించబడాలి, నీవు హెచ్చైన స్థాయిలో నీవు ఉండాలి, నీవు వెళ్ళి నీ తండ్రిని మోసము చేయమని ఇటువంటి అనుభవాన్ని రిబ్కా ఎంచుకొని ఉన్నది. ప్రియులారా, మనకి ఆత్మీయ జీవితంలో అలాగున మనం ఉండినట్లయితే కనుకనే రిబ్కా అలాగున మోసము చేసింది కనుకనే తన కుమారునికి కొన్ని సంవత్సరాలు దూరం అయిపోయినది. యాకోబు తన తండ్రి ఇంటికి కొన్ని సంవత్సరాలు అతడు దూరం అయిపోయి ఎక్కడికో అతడు వెళ్ళి తన మామ గృహంలోనికి అతడు వెళ్ళి శ్రమపడి కష్టపడవలసినటువంటి, అక్కడ కష్టపడినప్పటికీ కూడా కొన్ని మోసకరమైనటువంటి అనుభవాలలో అతడు నడవలసినటువంటి కొన్ని అతని మామ మూలముగా ఎన్నో విధములైనటువంటి మోసకృత్యములు అతడు ఎదుర్కొనవలసినదిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు మంచి చేసినప్పటికీ, అతడు తన మామ దగ్గర మంచిగా పని చేసినప్పటికీ అతని మామ అతను మోసగించినట్లుగా మనం చూస్తాం. అతని మామ అతనికి అనేకమైనటువంటి కీడు చేయి తలపెట్టినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము యథార్థముగా ప్రభు దగ్గర మనం నడుచుకోవాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం యథార్థంగా నడుచుకుంటే ప్రభు మనలను ఆశీర్వదిస్తాడట. యుక్త మార్గమును తప్పక మనం నడుచుకునేటప్పుడు ప్రభు మనలను వర్ధిల్లింపజేస్తాడు, ప్రభు మనలను దీవిస్తాడు, ప్రభు మనలను అత్యధికమైనటువంటి కృపలతో నింపగలుగుతాడు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి యథార్థమైన హృదయం, యథార్థమైన మనసుతో నడుచుకున్నట ప్రభు మనకందరికీ నేర్పించి యథార్థమైన మనస్సులను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మోసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. యథార్థముగా నడుచుకునేటువంటి వారిని నీవు వర్ధిల్లింపచేస్తావని, యుక్త మార్గమున తప్పక నడుచుకునేటువంటి వారికి పరిశుద్ధుడ నీ ఒక కేడముగా, నీవే వారికి ఒక కాపుదలగా ఉంటావని నీ వాక్యంలో మేము చదువుతున్నాం. పరిశుద్ధుడ, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో యథార్థముగా మేము నడుచుకున్న ఆశీర్వాదమును పొందుకున్నటకు లోకములోనూ మేము ఎక్కడ ఉండినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని చూస్తున్నారనేటువంటి భయముతో యథార్థము కలిగి, యథార్థమైన మనసు కలిగి మేము నడుచుకున్నటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి యథార్థమైన మార్గంలో, యుక్త మార్గంలో, నిత్య జీవ మార్గంలో వారిని మీరు నడిపించి మీరు ఆకులెత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చి ఆశీర్వదించి దీవించి వర్ధిల్లింపచేసి మీ కొరకు మమ్మలను జీవింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.